అని చూడుర్రి ఇది ప్రజాపాలన ఎట్లున్నది ఏం కథ అనేది మీకు తెలియదు కదా ఇగో చూడుర్రి ఫుల్గా రాసుకొచ్చినాం ఇక చూడుర్రి 30 రోజులలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన చేస్తేనేమో దొరపాలన అది దాని విమర్శలు చేసిల్లు కదా ఇప్పుడు ఈయన మీద 30 రోజులకు సంబంధించి ఏం చేసిండో ఒక్కసారి చూపెడితే ఇనూరి ఇది ప్రజాపాలన ఏంది నెల రోజులు పూర్తి చేసుకున్నారు రేవంత్ సర్కార్ నెల రోజులలో ఎన్నో చిత్ర విచిత్రాలు పబ్లిసిటీ స్టంట్లు సర్కార్ చెప్పింది ఒకటి చేస్తున్నది మరొకటి సర్కార్ ప్రచార ఆర్భాటాలు రోడ్ల మీద జనం తిప్పలు అప్పుడు తప్పు అన్నారు ఇప్పుడు అవే చేస్తున్నారు నెల రోజులలో ఖజానా 1400 కోట్ల అప్పు మరో 13,000 కోట్ల అప్పు కోసం సర్కార్ ఆర్జీ శ్వేతపత్రాలతో అసెంబ్లీ సాక్షిగా ఎదురు దెబ్బలు వచ్చి రాగానే రాష్ట్రంలోకి ఆదానికి వెల్కమ్ చెప్పిన సీఎం టీఎస్పీఎస్సీ పైన మారిన రేవంత్ రెడ్డి స్వరం ఉద్యోగాల భర్తీ పైన నిరుద్యోగులలో పెరిగిన అనుమానాలు ఏమయ్యా రేవంత్ రెడ్డి నీ యొక్క ఘనకార్యాల యొక్క చరిత్ర నీ ప్రజాపాలన చరిత్ర ఇది ఇను నెల రోజులల్లో నువ్వు చేసిన ఎన్నో చిత్ర విచిత్రాలు పబ్లిసిటీ స్టంట్లు మామూలుగా లేవు నువ్వు చెప్పినది ఒకటి చేస్తున్నది ఒకటి ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాన్యుడిగా ట్రాఫిక్లో వెళ్తారంటే ఎక్కడికక్కడ ఆపితే ఒక సామాన్యులు వీడియో తీసి పెట్టిలు అది 70 mm రాడ్డు లెక్క దిగుతుంది సోషల్ మీడియాలో మొత్తం తిరుగుతుంది ఆ తర్వాత నేను ప్రచార ఆర్భాటాలే చెప్పను యాడ్లే ఇయ్యను అని చెప్పి మెట్రో పిల్లర్లకు మొత్తం ఇయ్యే యాడ్లు అభయహస్తం ఫామ్లు రోడ్ల మీద జనాలు తిప్పలు పడుతున్నారు అప్పుడు తప్పు అన్నారు ఇప్పుడు అవే చేస్తున్నారు ఏంది రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మారింది అంటే నువ్వు ఒడిచిపెట్టేదేంది నువ్వు కూడా నెల రోజులలో 1400 కోట్లు అప్పు తెచ్చినావు కదా ఇంకో 13,000 కోట్లకు కూడా అప్పుకు ఆర్జీ పెట్టినావు కదా ఎవరిని మోసం చేద్దాం అనుకుంటుంది అంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలతో అసెంబ్లీ సాక్షిగా ఎదురు దెబ్బలు వచ్చి రాగానే రాష్ట్రానికి ఆదానికి వెల్కమ్ చెప్పకుండా కేసీఆర్ అడ్డుకట్టేసి ముళ్ళకం చేసి రాష్ట్రం మొత్తం రానియక సన్నాసులు వాడు మోడీ యొక్క ఏజెంట్ అని చెప్పి పూర్తి స్థాయిలో చేస్తే వచ్చి రాగానే మరి 2-3 మీటింగ్లు అయినాయో ఏమైనాయో ఏం పాడు ఏం ఫైళ్ళు మారినాయో ఏం బ్యాగులు చేతులు మారినాయో ఏం కథనో తెలియదు వెల్కమ్ చెప్తావి ఇంకెక్కడిది ఇక టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డి బొక్కలలో ఎత్తాం సభ్యులందరినీ లోపలేస్తాం అని ప్రగల్భాలు వలికిండి మగ పిల్లగాడు ఎడవేనేమో ఇప్పుడు ఆ ముచ్చట్లని భర్తీలపై నిరుద్యోగులలో ఇప్పటికే అనుమానం నిరుద్యోగులలో మీ కోచింగ్ సెంటర్లో అదేంది తలవండిన మేధావులు అందరికీ కూడా మిమ్మల్ని మోసం చేసిళ్ళు మిమ్మల్ని ఆగమాగం చేసిళ్ళు చెప్తున్నా మీకు రేపు ఏమేమి జరుగుతుందో నేను చెప్తా ఆగురి రైట్ ఇక మనం ఒక్కొక్కటి కూడా చేద్దాం సర్కార్ గొప్పలుగా ఏం చెప్పుకున్నది అనేది ఒకసారి మనం చూడాలి రైట్ నేను సర్కార్ గొప్పలుగా చెప్తున్న ఒక 6 అంశాలను ఒక 10 అంశాలను మీ ముందుకైతే తెచ్చిన వాటిని ఒక్కసారి చూడురి ఫస్ట్ వన్ ఒకసారి జూమ్ చేసి చూపెట్టు తెలంగాణ ప్రజలకు మళ్ళీ కనిపించని ఒక ఏంది అంటే సినిమా నేను ఒక సినిమా చూపెడుతున్నా చూడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేదిక మీది నుంచే ప్రగతి భవన్ ముందు కంచె తొలగిస్తామని డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రకటించారు కానీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆ కంచె వేశారు అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ కంచె వేస్తే తాను తొలగిస్తున్నానన్నట్లుగా పబ్లిసిటీ చేస్తున్నారు ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉన్న భవన్లో తాను ఉండకుండా దానిని డిప్యూటీ సీఎంకు అప్పగించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది నెంబర్ 1 పాయింట్ ఇక్కడ కంచె తొలగింపు ఏం కంచె తొలగింపిండు తెలంగాణ ప్రజలారా మళ్ళొకసారి గుర్తుపెట్టుకోరు ఇక్కడ కంచెకు సంబంధించి ఒకసారి దీన్ని మనం విశ్లేషణ చేద్దాం ఏం జరిగిందండి తెలంగాణ ప్రజలారా కంచెకు సంబంధించి మీరు చూసి ఏంది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో జరిగిన అద్భుతమైన ఘట్టం ఏంటి అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2012వ సంవత్సరంలోనే కంచె ఉన్నది స్వామి ఆ కంచెను కాస్త కొద్దిగా పెద్దది చేసి పైన షెడ్ వేసిండు గంతే ఆయన కొత్తగా ఏం చేసింది లేదు కొత్తగా ఏం చేసింది లేదు ప్రగతి భవన్ అని చెప్పబడే అక్కడనే ముఖ్యమంత్రులు కూడా నివాసం ఉన్న స్థలాలు అవే పబ్లిసిటీ కోసం రేవంత్ రెడ్డి చేసిన పరాకాష్ఠమైన విషయం మరి నిజంగా మొత్తం చేయదలుచుకుంటే అటు అసెంబ్లీ స్పీకరు శాసనమండలి స్పీకర్ ఇద్దరితో మాట్లాడి అక్కడ రోడ్డు మీద కంచె కూడా తొలగించు మరి కేవలం పబ్లిసిటీ కోసం కంచెను తొలగించిండు అది 2012లో కాంగ్రెస్ అధికారంలో ఏర్పాటు చేసిన కంచెనే మీరు గత వీడియోలు కూడా చూడొచ్చు ఆ తర్వాత ముఖ్యమంత్రి అధికార నివాసంగా ఉన్న భవన్లో తాను ఉండకుండా దానిని కేవలం డిప్యూటీ సీఎంకి అప్పగించిండు మళ్ళొక్కసారి ఇక్కడ ప్రజాధనాన్ని లూటీ చేయడానికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సిద్ధపడ్డాడు ఇక చూడు ట్రాఫిక్ ఆపొద్దని బిగ్ పబ్లిసిటీ స్టంట్ ఇది తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దని డిసెంబర్ 15న రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరోజు ట్రాఫిక్ ఆపకుండా కాన్వాయ్ వెళ్ళలేదు ఇంతటితోటి దానికి సీఎం పబ్లిసిటీ ఏంటని వాహనదారులు మండిపడ్డారు మరోవైపు ముఖ్యమంత్రి సోదరుడికి ఎలాంటి అధికారాలు లేకున్నా పోలీస్ ఎస్కార్ట్ కాన్వాయ్లతో తిరుగుతున్నారు అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య కూడా ముందు పైలట్ వెనకాల ఎస్కార్ట్తో వెళ్తున్నారు ఇక చెప్పవాయా
ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఏలుతుండు, ఆంధ్ర చేతులలో బూట్లు మోసినోడు ఏలుతున్నాడు అని చెప్పుర్రి. అదే చెప్పుర్రి, బరాబరి మాట్లాడుర్రి. ఎవడికి భయం? ఏం మనం ఏమైనా బూట్లు తుడిచినామా? ఆంధ్ర ఏంది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఏమైనా మోకరిల్లినామా? మనం ఏమైనా భజన చేసినామా? ఎత్తర ఎత్తు పట్టర పట్టు అనే ఒక పాట రాస్తే మళ్ళీ ఉరకలే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ. తెలంగాణ ప్రజలారా మీరే చూడుర్రి ఏం జరుగుతున్నది ఈడ అంటే, తన కాన్వాయ్ కోసం ఎక్కడ ఆపద్దు అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి ప్రజలు ఇప్పటికీ నరకం చూస్తున్నారు. దాంట్లో బాధితుడిగా నేను కూడా ఉన్నా. ఎస్, వాస్తవం. ఆ వీడియో తీసి మన దాంట్లో కూడా అప్లోడ్ చేసిన. మళ్ళీ దాని తర్వాత ఆయన తమ్ముడు మరి ఏ హోదాలో ఉన్నాడో, అదే కేటీఆర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా మినిస్టర్గా కొనసాగితే తప్పులేదు, కవిత అధికారంలో ఉండి ఎంపీగా ఉంటే తప్పులేదు, హరీష్ రావు మంత్రిగా ఉండి వెళ్తే తప్పులేదు, కేటీఆర్ కొడుకుగా వచ్చి తనకు కొద్దిగా రక్షణ ఉండాలని ఒక ఎస్కార్ట్ ఇయ్యలే, ఆయనకు జస్ట్ సెక్యూరిటీని కల్పించిల్లు. దానికి ఆర్భాటాలు ఎట్లా చేసిల్లు తెలుసా? ఏదో ఉంటుంది ఇక శాస్త్రం వద్దులే, అంత దారుణంగా చేసిండు. మరి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నదేందా? నీ పబ్లిసిటీ స్టంట్ కాదా ఇది? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటాను? ఏ ప్రజలకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకు నువ్వు గిట్లా అబద్ధాల కోరుతోని తెలంగాణ ప్రజలు మొత్తం ముంచుదాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? నీ పబ్లిసిటీ స్టంట్ని నువ్వు పనిచేసిన మీ గురువు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి దగ్గర నేర్చుకున్న డిజిటల్ మీడియా యొక్క స్టంట్స్ ఇవన్నీ? అడుగుతున్నా చెప్పు. బట్టి విక్రమార్క వాళ్ళ భార్య కూడా ఏంది ఎస్కార్ట్ పైలట్ వేసుకుని వెనుకోవాలి ఒక ఎస్కార్ట్ వేసుకొని వెళ్తుందండి. మరి ఏ రాజ్యాంగంలో పాపం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఈ భారత రాజ్యాంగంలో ఆయన కనుక మళ్ళీ వచ్చి అదే రాజ్యాంగంలో ఇక్కడ జరుగుతున్న పరిపాలన చూస్తే కన్నీళ్లు పెట్టుకునేవాడేమో ఆ యోధుడు. గిదా మనం కోరుకున్నది. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటారు? ఎందుకోసం ఈ కథ? ఏంది ఇది? ఏం జరుగుతున్నది నా తెలంగాణలో? ఎవరి కోసం ఈ తెలంగాణ? ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అని ఏ పూరి సోమన్న పాడిన పాట ఇప్పుడు అక్షరాల రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది. ఇగో కీలక శాఖలకు మంత్రులేరి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు అవుతుంది. ఇప్పటికే కేబినెట్లో కీలకమైన శాఖలకు మంత్రులు లేరు. హోంశాఖ, విద్యాశాఖ, పట్టణాభివృద్ధి, మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులకు సంబంధించిన శాఖ మంత్రులు లేరు. హోంమంత్రి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏంది శాంతి భద్రతల దృష్ట్యా ఆయన ఉండాల్సిన పరిస్థితి. విద్య రాబోయే తరానికి కాబోయే విద్యా వ్యవస్థను అందించాల్సిన పరిస్థితి. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులకు సంబంధించి ఏంది అంటే అడ్డగోలుగా తవ్వుకునే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న వారిలో చాలా మట్టుకు సీనియర్లే అయినా కానీ వీరిలో హోంమంత్రి అయ్యే అర్హత ఒక్కరికి కూడా లేదా? సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కుతున్నాయి. అదేది మన మహమ్మద్ అలీ గారు రాష్ట్ర హోంమంత్రిగా పనిచేస్తే జిరాక్స్ కాపీకి ఆయన అధికారాలు ఏమున్నాయని అన్నారు. ఇప్పుడున్న మంత్రుల దగ్గర ఒక స్టేట్మెంట్ ఇవ్వమని దాని మీద నిలబడని చెప్పు. దేనికంటే దానికుంటా. ఇక్కడ కూడా గదే కథ. ఎదురు తన్నిన శ్వేతపత్రాలు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ఆదాయం సమకూర్చుకోవడం, పెట్టుబడులను ఆకర్షించడం మీద శ్రద్ధ పెడతారు. కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకుల మీద పడ్డారు. డిసెంబర్ 21 నుంచి 24 దాకా జరిగిన అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టారు. దుమ్మెత్తిపోయాలనే ఏంది ఆ దురాత్మతో రూపొందించిన శ్వేతపత్రాల లెక్కలలో అన్ని బొక్కలే బయటపడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ఆకాశానికి ఎత్తడాన్ని ఉద్యమకారులు, తెలంగాణ వాదులు జీర్ణించుకోలేకపోయారు. ఇతర విపక్షాలతో పాటు మిత్రపక్షంతో కూడి మొదటి అసెంబ్లీ సెషన్లోనే చివాట్లు పెట్టుకుంది. కరెంటు శ్వేతపత్రంలోని వ్యవసాయానికి సగటున ఆ రోజుకు 19.22 గంటలు కరెంటు ఇచ్చినట్లుగా చెప్పారు. కానీ మంత్రులు మాత్రం అసెంబ్లీలో 12 గంటలు కూడా ఇవ్వలేదని వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రాన్ని వాళ్ళే ఏంది తప్పుపట్టడం కోసమేర్పు. 2 శ్వేతపత్రాలలో సర్కార్ దురుద్దేశం బయటపడడంతో ఇరిగేషన్ శ్వేతపత్రాన్ని బయటికి రానివ్వలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏవని ఇచ్చిన శ్వేతపత్రం, ఏడా ఇచ్చిన శ్వేతపత్రం ఏమున్నదండి అలా? తెలంగాణ ప్రజలారా ఒకసారి చూడుర్రి. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. శ్వేతపత్రం లేదు, నా లొట్టపీసు పత్రం లేదు. ఇక్కడ ఏంది అంటే తెలంగాణ ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి, ఏం చేయాలి? ఈ శ్వేతపత్రాలు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలను మళ్ళొక్కసారి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం తప్ప ఇది తెలంగాణ ప్రజల ఏంది ప్రజల అభివృద్ధి కోసమో, ప్రజల బాగోగుల కోసమో, ప్రజల కోసమో కాదండి. ఇది కేవలం శ్వేతపత్రాలను తీసుకొచ్చి వాళ్ళే తెచ్చుకున్నట్టు. ఇప్పుడు ఆ సూర్యుని మీద ఉమ్ముత్తే ఏమవుతుంది? మన మీదనే పడుతుంది. అది అదే అయింది వాళ్ళ మీద. ఏం శ్వేతపత్రం, ఏం లొట్టపీస్ అన్నారు వాళ్ళే. నోట్ దిస్ పాయింట్ తెలంగాణ ప్రజలారా, నేను చెప్పేటి అన్ని అక్షర సత్యాలు. కాళేశ్వరానికి వెళ్ళి పరుగు తీసుకొని ఇక శ్వేతపత్రాలు ఎదురు తంతేసరికి కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందంటే కాళేశ్వరం మీద కన్నేసింది.
అది వృధా అని జనాలను నమ్మించే ప్రయత్నం చేసినా అక్కడ బొక్కబోర్లా పడింది. మంత్రులంతా మేడిగడ్డను సందర్శించి ప్రాజెక్టు పనికిరాదని ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడారు. కానీ అధికారులు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇచ్చిన సాగునీరు, పాత ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణ లెక్కలతో సహా వివరించారు. 1000 టీఎంసీలకు పైగా లిఫ్ట్ చేసినట్లుగా చెప్పారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టుల కంటే కాళేశ్వరం డిజైన్ ద్వారానే ఎక్కువ నీరు వాడుకోవచ్చని అధికారులు చెప్పేసరికి మంత్రులు తెల్లమొహం వేశారు. అయినా అధికార పార్టీ మీడియా మాత్రం మేడిగడ్డను కూర్చేయాల్సిందే అని హెడ్డింగ్లు పెట్టి ఆత్మ సంతృప్తి పొందింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏం చేసిళ్ళు? టూరు వేయచ్చిళ్ళు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్మించిన, హరీష్ రావు గారి సారథ్యంలో కేటీఆర్ గారి అందరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరి తోడ్పాటుతోనే ఏర్పాటైన కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి విజిటింగ్ చేసిళ్ళు. ఈ బొక్కలో రూపాయి ఎడితే పడుతుందా? ఏమ్రా నాయన, ఏం చదువుకున్నారు మీరు? ఏం చేసిళ్ళు మీరు? ఏం రాజకీయ నాయకులు మీరు? ఎట్లా రాజకీయ నాయకులు వెళ్ళి ప్రజలు ఎట్లా మిమ్మల్ని గెలిపిస్తులు? ఎవరిని గొర్రెలు చేస్తున్నారు మీరు? కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి మీరు ఇప్పటి వరకు ఏదైనా లెక్క తెలిసిలా? తెలంగాణ ప్రజలారా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతానికి భవిష్యత్తులో గుండకాయగా మారిపోతుంది. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు తరాలకు నీరందిస్తుంది. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు తరాలలో వాళ్ళకు ఒక పూర్తి స్థాయిలో త్రాగునీరు, సాగునీరుకు కీలకంగా మారబోతుంది. చెప్తున్నా కదా, ఈ మేధావులు అనే సన్నాసులు ఇప్పుడున్న ప్రాజెక్టుకు సంబంధించి రకరకాలుగా ప్రచారం చేస్తున్న రాజకీయ నాయకులు అంతా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేస్తారు. అంతమంది చేసిరు కదా, అంతమంది పోయిలు కదా, ఏ ఒక్కరైనా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆడ సాగునీరుకు సంబంధించి ఏంది అంటే పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు సంబంధించి స్థిరీకరణ లెక్కలతో సహా కొత్త గట్టిన ప్రాజెక్టు, దానికి సంబంధించి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందని అధికారులు చెప్తే తెల్లమొహం వేసుకొని వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇదా మనకు అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి. కాళేశ్వరం లెక్కలలో అన్నీ తప్పులే. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యయంపై ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు. మొదటగా 1,50,000 కోట్లని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 1,27,872 కోట్లని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఇప్పటి వరకు ఖర్చయింది 93,872 కోట్లు. ఇక కాళేశ్వరం మీద అప్పు తెచ్చి చేసిన ఖర్చు విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు. 61,655 కోట్లని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అధికారులు వివరిస్తే, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన శ్వేతపత్రం మాత్రం 79,287 కోట్లని ఉంది అంటూ కూడా చెప్పింది. ఇప్పటికే 1,02,000 కోట్ల బిల్లులు డ్రా చేస్తారని ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక చెప్పుర్రా, ఆలు లేదు సోలు లేదు, అల్లుడు పేరు సోమలింగం, అదిగదిగో చూడరా అబ్బర పులి తోకరా అన్నట్టుగా ఉన్నది వీళ్ళ కథ. ఎవడికి లెక్కలు రావు, ఎవరికి తెలియదు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ, అల్నారం, సుందిల్లా అన్ని ప్రాజెక్టులు దాదాపుగా కాలువలు అన్నీ కలిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే విషయం వీళ్ళకి తెలియదు. నెంబర్ 1, దానికి ఎంత అయింది? ఈడు ఏంది అధికారులు ఏమని చెప్పిళ్ళు? 1,27,872 కోట్లు అన్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి 1,50,000 కోట్లు అంటాడు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తెచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో ఖర్చు అయింది 61,655 కోట్లు అంటే 79,287 కోట్లని చెప్పిండు. ఇక దీని తర్వాత ఎవరు శ్వేతపత్రంలోని ఇక రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే ఇప్పటికే 1,02,000 కోట్లు రాజేసిలే. ఎన్ని అబద్ధాలు! కేసీఆర్ అనే గొప్ప వ్యక్తి మీద బురద జల్లుతున్నారండి వీళ్ళు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద బురద జల్లుతున్నారు వీళ్ళు. ఎస్, వాస్తవం. అప్పులే అప్పులు, కోడల్ని తిట్టి అత్త ఏదో చేసినట్లుగా అప్పులు చేశారని గత సర్కార్ను తిట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆ అప్పుల మీదే పడింది. ఇప్పటికే 1,400 కోట్ల అప్పు తీసుకొచ్చింది. మరో 13,000 కోట్ల అప్పులకు రిజర్వ్ బ్యాంకు ఆర్జీ పెట్టుకుంది. ఇందులో నెలలో 3,000, వచ్చే నెలలో 4,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు రానున్నాయి. మరి ఈ డబ్బులు ఎక్కడికి పోయినదనేది ఇప్పటి వరకు తెలియడం లేదు. అలాగే రైతు మందు కోసం గత ప్రభుత్వం చేసి పెట్టిన 7,000 కోట్లపై క్లారిటీ మిస్ అయింది అంటూ కూడా నెంబర్ 1 పాయింట్ గుర్తుపెట్టుకోరి. అప్పుల రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పారు. ఎవరు చెప్పిళ్ళు? కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు, ఆగమాగం చేసిండు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? కోడిగుడ్డు మీద ఈకలు బిక్తున్నారా, లేకపోతే రోడ్ల మీద ఏమన్నా నాట్లు ఎత్తున్నారా? 1,400 కోట్ల అప్పు తెచ్చినవరా సన్నాసి. 30 రోజులలో 1,400 కోట్ల అప్పు తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 13,000 కోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు లేక పెట్టుకున్నారు వీళ్ళు. దాని తర్వాత 3,000, 4,000 ఖజానాకు రాష్ట్రానికి ఇందులో నెలలో 3,000 నుంచి 4,000 కోట్లు రానున్నాయి. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్కు సంబంధించి ఎన్నికల ముందు రైతు బంధు వేస్తా అని 7,000 కోట్లను పక్కన పెట్టిండు. మరి అది ఎవరి అకౌంట్లో పడ్డది, ఏడిపోయింది, ఏం కథ అనేది జర సోచాయించి తెలంగాణ ప్రజలారా అడుగుర్రి. 7,000 కోట్లు మిస్ అయినాయి, ఎటుపోయినాయి? ఇది తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క సొమ్ము కాదా? అడగండి మీరు. ఇగో పూటకో మాట
హైదరాబాద్ శివార్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లుగా గత డిసెంబర్ 14న ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంతంలో మెగా టౌన్షిప్లు నిర్మిస్తామని సీఎం చెప్పారు. ఫార్మాసిటీని మరోచేట నిర్మిస్తామన్నారు. కానీ జనవరి 1న ఫార్మాసిటీ రద్దు చేయలేదని ప్రకటించారు. 15 రోజులలో ఏం జరిగింది, ఎందుకు రద్దు నిర్ణయం రద్దయిందనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయిన పరిస్థితి కనబడుతుంది. పూటకం మాట పొద్దెరగనోడట ఏదో చేసినట్టుగా గదే జరుగుతున్నది. ఈరోజు పిల్లి తలకాయ కొరుకుతా అదేంటి కొరుగుతాడు అంటారు కదా, గట్లనే జరుగుతున్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన. వీళ్ళకు పొద్దెరుగుతలేదు. ఎందుకంటే ఏం చేయాలో తెలియదు కదా, మనకు అడ్మినిస్ట్రేషనే తెలియదా. మనం మినిస్టర్ కాకపోతే మొదటిసారి ఎమ్మెల్యే అయితే ఉరికత్తి ముఖ్యమంత్రి మనకి ఏం తెలుస్తుంది చెప్పుర్రి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఆయన వ్యక్తినే కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తే అడ్మినిస్ట్రేషన్ కోసం 2 నెలలు వెయిట్ చేసేయండు. ఇక వీళ్ళు ఉరికొచ్చి పొద్దుగాల ప్రమాణ స్వీకారం చేస్తాడు, సాయంత్రం రివ్యూ మీటింగ్లు పెడతాడు. ఏం తెలుస్తుంది ఆ రివ్యూ మీటింగ్? 2 ఏంది బిస్కెట్లు 4 షాయలు గంతే, అంత మించి ఏమన్నా ఉంటుంది అదల్లా. ఇక ఇంకో అంశం, మెట్రో విస్తరణ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అత్యధిక సార్లు దాదాపు 4 నుంచి 5 సార్లు మెట్రో ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నట్లుగా సమాచారం. మొదట రివ్యూ చేసిన రోజు ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత కొత్త మార్గాలు ప్రకటించారు. రాయదుర్గ మార్గాన్ని యుఎస్ ఎంబసీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దానికి 4 కిలోమీటర్ల దూరంలోనే సీఎం అతని కుటుంబానికి 36 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడు. ఎవరొచ్చినా ఈయనని ఎవడు అని మరి ఈయనంటని ఎవడొచ్చినా భవిష్యత్తు గురించి చెప్తున్నా నేను, ఎవడొచ్చినా తన స్వార్థ రాజకీయాల కోసం చూసుకుంటాడు. ఓ పేద ప్రజలారా, ఓ సామాన్య కుటుంబాలారా, ఓ మధ్యతరగతి కుటుంబాల నీ ఇంటి కోసం, నీ బిడ్డ కోసం, నీ కొడుకు కోసం, నీ కోసం ఎవ్వడు పనిచేయడు. గుర్తుపెట్టుకో, కేవలం వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే ఈ సన్నాసులు పనిచేస్తారు. వాళ్ళ రియల్ ఎస్టేట్లో అభివృద్ధి చెందాలి, వాళ్ళ వ్యాపారాలు ఎదిగిపోవాలి, వాళ్ళ కోట్లల్లో ధనాన్ని ఆర్జించాలి. అట్లా మారిపోతారు తప్ప వీళ్ళు ఏమీ చేయలేరు అనే విషయాన్ని మీరు క్లారిటీ తెచ్చుకోని. ఇక ఆదాని అడుగు పెట్టిండు, తెలంగాణ ఆగమవుతుంది. గుర్తుపెట్టుకోరి, ఆదాని అనే వ్యక్తి అడుగు పెడితే తెలంగాణ ఆగమైనట్టే. గతంలో రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు విఫల ప్రయత్నం చేస్తున్న ఆదాని కంపెనీ కాంగ్రెస్ సర్కార్ రాగానే అడుగుపెట్టింది. జనవరి 3న ఆదాని పెద్ద కొడుకు కరణ్ ఆదాని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీకి ఆదాని మిత్రుడని జాతీయ కాంగ్రెస్ పెద్ద ఉద్యమమే చేస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి కూడా ఆదానిపై ఆరోపణలు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి మోదీని కలిసి రాగానే ఆదాని కొడుకు వచ్చి రేవంత్ రెడ్డిని కలిసారు. మరి ఏమైంది, మీ యొక్క సావజ్ వచ్చిందా వీళ్ళ నెత్తురు, లేకపోతే వీళ్ళ నెత్తురులో రోషం పౌరుషం ఏమన్నా చచ్చిందా? వీళ్ళ జాతీయ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ ఏమో ఆదాని మీద పోరాటం చేస్తాడు. ఇదే పెద్ద మనిషి గతంలో ఆదాని మీద విమర్శలు చేస్తాడు. ఇవాళ మళ్ళీ అదే ఆదాని పెద్ద కొడుకు అత్తే స్వాగతం పలుకుతాడు. థూ అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇక కాంగ్రెస్ వచ్చినాక బహు కార్యాలు జరిగినాయి. ఒక్కసారి చూడుర్రి. ఇక చూడు, జనం తిప్పలు ఒక్కసారి చూద్దాం. ప్రజా దర్బారు పదనిసలు. డిసెంబర్ 8వ తేదీన ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్లో ప్రభుత్వ ప్రజా దర్బారు ఏర్పాటు చేస్తుంది. స్వయంగా తానే వచ్చి ఆర్జీలు స్వీకరిస్తానని, ప్రజల సమస్యను వింటానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 8న కాసేపు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడ రోజుకో మంత్రి ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారు. ప్రజా దర్బార్ కాస్త ప్రజావాణిగా మారింది. ఆర్జీలు స్వీకరించే దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు ఉన్నతాధికారులు కూడా కనిపించకుండా పోయారు. ప్రజలు మాత్రం బేగంపేట నుంచి నాగార్జున సాగర్ దాకా ఆ చలిలో క్యూ కట్టారు. ప్రతిరోజు కొనసాగుతున్నందున ప్రజావాణి చివరికి మంగళవారం, శుక్రవారాలకు పరిమితం చేస్తారు. అది కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే కుదించారు. ఈ నెల రోజులలో అందులో స్వీకరించిన ఫిర్యాదులలో ఎన్ని పరిష్కారం అయ్యాయన్నది కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఫోటోలకు ఫోజులు ఇచ్చులు కాదురా నాయన. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఫోటోలకు ఫోజులు ఇయ్యలే మీ లెక్క. జిన్ చిన్ చిన్ ఫోటోషూట్ పెట్టుకోరు. ఇట్లా ఫోటోషూట్ పెట్టుకోరు మీరు ఇట్లనే. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాభవన్లో ఎంతసేపు ఉన్నాడో అడుగురి. నేను మంగళవారం రోజు వినతి పత్రం తీసుకొని వస్తా. 11:32 లేదా 12 గంటలకు వస్తా. నేను పోయి ఏం పెడతా తెలుసా, ముఖ్యమంత్రిగా రాజీనామా చేయమంట. నేను బరాబరి మంగళవారం రోజు ప్రజావాణి పోతున్నా. ఎందుకు పోతున్నా అనేది కూడా చెప్తా నేను. ఆ రోజు కనుక నాకేమని చెప్పిండు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజావాణిలో ఉంటా, నేనే పరిష్కరిస్తా, ప్రజా సమస్యలు ఇంటా అని చెప్పిండు. కాదంటే మీరు మళ్ళీ నొచ్చిడ స్వయంగా తానే వచ్చి ఆర్జీలు స్వీకరిస్తానని, ప్రజల సమస్యలు వింటానని ప్రకటించారు. డిసెంబర్ 8న కాసేపు ఫోటోలకు ఫోజులు ఇచ్చిండు. ఇగో ఇట్లా తర్వాత జాడపత్తలేడు. సో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వైఫల్యం చెందింది. ఇది రేపు భవిష్యత్తులో పెను విపత్తు అయితే చూడురి. ఇప్పటి వరకు మనం ప్రజావాణిలో స్వీకరించిన ఎన్ని
మనం తీసుకునే ఎన్ని, మనం ఏం చేసినాం అనేది లేదు. ఈడ రోడ్డున పడ్డ ఆటో వాళ్ళ బతుకులు 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలు అని చెప్పి డిసెంబర్ 9న రెండింటిలో పావుల వంతు మాత్రమే ప్రారంభించింది. ప్రణాళిక లేకుండా మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభించడంతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఓవర్లోడ్తో ఆర్టీసీ బస్సులు మొరాయించాయి. అద్దె బస్సులు యాజమాన్యులు సమ్మెకు సిద్ధపడ్డారు. మరోవైపు బస్సులలో ఉచిత ప్రయాణంతో తమ పొట్టగొట్టారంటూ ఆటో వాళ్ళు కన్నీరు మున్నీరుపోయారు. చర్చలంటూ పిలిచిన ప్రభుత్వం 5 లక్షల ప్రమాద బీమా ఇస్తామని చెప్పి పంపించేసింది. పరిస్థితి నానాటికి దిగజారుతూ ఉండడంతో ఊరూరు ఆటో డ్రైవర్ల ధర్నా చేశారు. ఇక ఆర్టీసీ బస్సులలో ఏంది ఆటో వాళ్ళ భిక్షమెత్తారు. జనవరి 3న హైదరాబాద్లో సతీష్ గౌడ్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమి గ్యారంటీరా, ఎవని కోసం గ్యారంటీ? మీ గ్యారంటీలు ఏంది, మీ కథ ఏంది, మీ లక్షణం ఏంది? ఆటోవాన్ని రా అనే ఒక పాట యాదికొస్తుందా? గట్ల రావాలి మీకు. ఈరోజు ప్రజా రవాణా అని చెప్పి ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం ద్వారా అర్ధగంటకు రావాల్సిన బస్సులు గంటన్నర 2 గంటలైనా బస్సులు రాలేని పరిస్థితి. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే ఆర్టీసీ బస్సుకు సంబంధించి కండక్టర్ కన్నీళ్లు పెట్టుకున్న చరిత్ర. ఇదే ఆర్టీసీ బస్సుకు సంబంధించి మొరాయింపులు. అద్దె బస్సుకు సంబంధించి మేమన్నా టూరిజం చేస్తున్నాం అని వాళ్ళు కన్నీళ్లు ధర్నాలు చేసిన పరిస్థితి. ఇక ఆటో వాళ్ళు ఏకంగా కూడా బిచ్చమెత్తుకునే పరిస్థితి కాంగ్రెస్ చేసింది. సెల్యూట్. తెలంగాణలో బస్సు సౌకర్యం లేని నాటి నుండి ఆటో డ్రైవర్లు, జీపు డ్రైవర్లు వీళ్ళందరూ ప్రజా రవాణాకు ఎంతో మెరుగైన ఏంది అంటే వాళ్ళు చేసిన వాళ్ళ జీవిత పోరాటం, వాళ్ళ నిత్యం గమ్యం ప్రాణాలతో చెలగాటం. వాళ్ళు మంచిగా వచ్చిన ఎదుటోడు మంచిగా రావాలి కదా. వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడి కన్నీళ్లతో మున్నీళ్లతో జీవితాలు ఆగమైపోతున్న పరిస్థితి. ఇదయ్యా నువ్వు చేసిన ఘనకార్యం. రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీ హైడ్రామా. డిసెంబర్ 11న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొందరు సభ్యులు కూడా రాజీనామా సమర్పించారు. కానీ ఇప్పటివరకు ఆ రాజీనామాలకు ఆమోదం లభించలేదు. పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తొలగించాలి అని గవర్నర్కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కానీ సీఎం అయ్యాక రాజీనామాల అంశం గవర్నర్ చేతిలో కూడా లేదని, రాష్ట్రపతి అనుమతి కావాలని డిసెంబర్ 27 తర్వాత చెప్పిండు. అంటే సబ్జెక్టు లేదు, నీకు కంటెంటు తెలియదు, మ్యాటరు తెలియదు, ఏమీ తెలియదు. పైకి కనబడే నువ్వు ఒక మేడిపండు. నీకు రాజ్యాంగం తెలియదు, భారత రాజ్యాంగం తెలియదు. అందులో అధికరణలు ఉంటాయి, దాంట్లో క్లాజులు ఉంటాయి, ఏ సెక్షన్ ఎట్లా వర్తిస్తుందో నీకు తెలియదు. నీకు ఒక పరిపాలన వ్యవస్థకు ఒక శాఖ ఎట్లుంటుందో నీకు తెలియదు. కానీ నువ్వు చేసే పరిస్థితి ఏంటంటే ఉద్యోగాలకు సంబంధించి హైడ్రామా. నువ్వు విపక్షంలో ఉన్నప్పుడు ఏమని చెప్పినావు? సర్వీస్ కమిషన్ను పూర్తి స్థాయిలో తొలగించాలని గవర్నర్ దగ్గర పోయి పోటు మోగం లెక్క ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఆ పోటు మోగతనం నేను అడుగుతలేను, తెలంగాణ ప్రజలు అడుగుతున్నాను. వాళ్ళకి సమాధానం చెప్పు. 30 లక్షల మంది నిరుద్యోగులు అడుగుతున్నాడయ్యా రేవంత్ రెడ్డి. ఏం సమాధానం చెప్తావు వాళ్ళకు? ఏమైంది? నీలో ఏమన్నా నెత్తురు సావజ్ వచ్చిందా తెలంగాణది? ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నావు అంటున్నా. చైర్మన్ మీద చర్యలేవి, సభ్యుల మీద చర్యలేవి, దోషులు ఎక్కడా? నీ వల్ల ఒక పాట యాదకొస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు. ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ అనే పరిస్థితి తీసుకొస్తావు నువ్వు ఏదో రోజు. కుక్కలు చంపిన ఇస్తారాకైతుంది. మళ్ళా కేసీఆర్ ఎక్కడున్నావయ్యా, నువ్వే రావయ్యా బాపు అని నేను చెప్పిన నినాదం రేపు తెలంగాణ యావత్తు ప్రజలందరూ కేసీఆరే మళ్ళీ రావాలి, కావాలి కేసీఆర్ అనే రోజు వస్తుంది. ఆ రోజు వరకు ఎదురు చూడు. ఇక నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు నెలకు 4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. యూత్ డిక్లరేషన్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు అనేక వేదికలపై చెప్పారు. కానీ మొదటి అసెంబ్లీలో డిసెంబర్ 21న అసలు తాము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడా చెప్పలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారు. ఇగో నిరుద్యోగులారా, మార్పు రావాలన్నా, మార్పు రావాలన్నా, ఇగో ఒకడత్తడు డప్పు కొట్టుకుంటే ఏమైంది అని ఒకడే కొడతాడు, ఒకడేమో శివమున్నాడు ఓ అని ఒకడు పోతాడు, ఒకడేమో ఓ కేసీఆర్ అని ఇంకొకడు అంటాడు. ఎడవేరు మీరంతా, మీ సావజ్ వచ్చిందా? నిరుద్యోగులకు సంబంధించి మోసం చేసిండు బట్టి విక్రమార్క. అబద్ధం చెప్పిన రోజు అసెంబ్లీని ముట్టడించాల్సిన బాధ్యత మీలో లేదా? నిరుద్యోగులకు సంబంధించి 30 లక్షల మంది కోసం నేను కూడా పోరాటం చేసిన కదా. ఓ నిరుద్యోగులారా, మీ వెనుక కోచింగ్ సెంటర్లు, మీ వెనుక ఉన్న వాళ్ళు చాలామంది నాయకులంతా పదవుల కోసం పాకులాడే మనుషులు వాళ్ళంతా. నా భాషలో చెప్పాలంటే ఓ దయ్యం లెక్క పాకులాడతారు పదవుల కోసం. ఎదుటోడు ఏడబోతేంది, నా జీవితం మంచిగా ఉండాలి, నాకు ముందట ఒక కానవాయి వెనుకొక కానవాయి అని చెప్పే దుర్మార్గమైన పాలన చూడుర్రి.
ఇంత అబద్ధం చెప్తే అసెంబ్లీని ముట్టడించవా? ఇంత అబద్ధం చెప్తే ఏం చేస్తున్నారు నిరుద్యోగులు? ఆగమైపోతుంది, అటకెక్కిపోతాయి, జీవితాలన్నీ చిందరవందరగా మారిపోతాయి. ఇక ఇవ్వకున్నామా అన్న ఇచ్చామని పబ్లిసిటీ. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతు భరోసా కింద ఎకరానికి 10,000 ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా పాత రైతు బంధుకే దిక్కు లేదు. డిసెంబర్ 11న రైతులకు డబ్బులు వేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఆ తర్వాత డిసెంబర్ 27న మాట్లాడిన ముఖ్యమంత్రి 9వ తేదీన అందరికీ రైతు బంధు వేస్తామని ప్రకటించారు. జనవరి మొదటి వారంలో 2 ఎకరాలున్న రైతులకు డబ్బులు జమ అయినట్లుగా ప్రభుత్వ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. ఇన్ని జరిగినా 10-20 రూపాయలు తప్ప అంతకు మించి అకౌంట్లో పడలేదు. నేను చెప్పలే, రైతు 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 పాడుగాను నీ రాత అనేది ఒక పాట ఉంటుంది. అది అక్షరాల దీనికి సిద్ధమవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఏమిరా నాయన, రైతంటే దేశానికి అన్నం పెట్టే రైతన్నా, దేశానికి వెన్నెముక్కన రైతన్నా ఈరోజు తెలంగాణలో వరి ధాన్యాగారంగా మారిపోయింది. తెలంగాణ ప్రాంతం అంటే పంటలతోని సిరి సంపదలతోని విరజిల్లాల్సిన నా తెలంగాణలో ఈరోజు పంటలు నాట్లేద్దామంటే పెట్టుబడి సాయం లేక, నీళ్ళు అటు ప్రాజెక్టుల నుండి నీళ్లు రాక అరిగోసపడుతున్నారు నా అన్నదాతలు. దీనికి ఏం సమాధానం చెప్తామని అడుగుతున్నది తెలంగాణ సమాజం. చెప్పు రేవంత్ రెడ్డి, చెప్పవు, ఎందుకు చెప్తావు? నీ దగ్గర సమాధానం లేదు. రైతు రుణమాఫీ అధికారంలోకి రానగానే 2 లక్షల రుణమాఫీ చేస్తానని స్వయంగా రేవంత్ రెడ్డి అనేక సభలలో చెప్పారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చాక ఇప్పటి వరకు కూడా సర్కారు ఆ ఊసే వెత్తడం లేదు. అంటే మీరు ఆలోచించరు, ఏం చెప్పిండంటే ఇగో ఇట్లా మైక్ పట్టుకున్నాడు ఆయన. ఏం మాట్లాడుతున్నావు, ఆగవా నువ్వు, ఆగు నేను చెప్తాను. 9వ తారీఖు ఇట్లా పోయి అట్లా తెచ్చుకున్నాడే అంతే. ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పోయి అట్లా వస్తుందని చెప్పిండు. ఏమైంది? 9 పోయి ఇవాళ ఎన్నో తారీఖు? ఇంకో 2 రోజులు అయితే మళ్ళీ నెల అవుతుంది. ఇవాటికి సరిగ్గాను వచ్చి నాకు తెలిసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు. సర్కారు ఉద్యోగాలను వదలలేదు. తమ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలకు 1వ తారీఖునే తమ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు వేస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. ఈ ఒక్క నెల మాత్రం 5వ తేదీలోపు పడతాయని, వచ్చే నెల నుంచి 1వ తేదీనే అకౌంట్లో జమ అవుతాయన్నారు. పైగా 4వ తేదీ సాయంత్రానికి ఉద్యోగులందరికీ అకౌంట్లలో జీతాలు జమ అయిపోయాయని తమ సొంత మీడియాలో వార్తలు రాయించుకున్నారు. తమకు జీతాలు రాలేదని వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ గ్రూపులలో, సోషల్ మీడియాలో ఉద్యోగులు ఇప్పటి వరకు చర్చించుకున్నారు. అబద్ధాలకు అందలం వేస్తే నాకు తెలిసి అబద్ధం అనే దానికి పేరు పెడితే వీళ్ళ పేరు పెట్టాలేమో. అబద్ధాలకు ఆది గురువు ఎవరు అంటే వీళ్ళకి పేరు పెట్టాలి ఈ ప్రభుత్వానికి. ఇక చూడు, ఉద్యోగులకు జీతాలే వల్లే. ఇక యాడ్స్కు మాత్రం మస్తు పైసలు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఇవ్వని రేవంత్ రెడ్డి సర్కార్ పదే చెప్తున్నది. శ్వేతపత్రాల్లోనూ ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని బోల్తా పడింది. లంకె బిందెలు ఉన్నాయని, వస్తే ఖాళీ కుండలు ఉన్నాయని సీఎం స్వయంగా చెప్పారు. మంత్రులు కూడా ఖజానా ఖాళీ ఉందని మాట్లాడుతుంది. కానీ పత్రికలకు మాత్రం కోట్లాది రూపాయలకు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పటికీ 2-3 సార్లు ప్రభుత్వ ఫుల్ పేజీలలో యాడ్లు వచ్చిన పరిస్థితి కనబడదు. అవును, ఈ మెట్రో పిల్లలకు సక్క కెమెరా వేసుకొని పోదాంపా, మొత్తం యాడ్సే కనబడతాయి. ఏం జరిగింది? తొలి కేబినెట్లో డిఎస్సి రాలే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి మంత్రివర్గ సమావేశంలో డిఎస్సి ప్రకటిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 3-4 సార్లు కేబినెట్లో భేటీ జరిగిన మెగా డిఎస్సి మాత్రం క్లారిటీ లేదు. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 1న గ్రూప్ 1 అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలని, కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన పనులేవి జరుగుతున్నట్లుగా కనిపించడం లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిరుద్యోగులను నట్టేట ముంచుతారు, వాళ్లకు నడుము ఇరగొడతారు. నాకు తెలుసు, వాళ్ళ జీవితాలు ఆగం చేస్తారు. గదే జరుగుతుంది. కాంగ్రెస్ వచ్చే కరెంటు పాయే. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు కోతలు మొదలై డిసెంబర్ 30న వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో రాత్రంతా కరెంటు పోవడంతో ఆక్సిజన్ అందక ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. వ్యవసాయానికి రోజుకు 8 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. అది కూడా సరిగ్గా రాక ట్రాన్స్ఫర్లు కాలిపోతున్నాయని చెప్పారు. నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్లో కరెంటు వైర్లు పట్టుకుని మరీ రైతులు నిరసన తెలిపారు. చివరికి ఈ నెల 4వ తేదీన మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతుండగా కరెంటు పోయింది. కరెంటు కోతలకు ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి? అయిపోయింది. కాంగ్రెస్ వస్తే చిమ్మ చీకట్లు. ఇక చూడవా, ఆయన నెల రోజుల పాలనకు సంబంధించి ఇది కథ. ఏం జరిగిందన్నా అంటే ఇగో ఇది జరిగింది. నెల రోజుల పాలనలో అద్భుతమైన పాలన. ఇంకా ఉన్నాయి, అయిపోయిందని మీరు అనుకోవద్దు, ఇంకున్నాయి. ఇగో చూడుర్రి, జర్నలిస్టులకు రులక్. జర్నలిస్టులు గత ప్రభుత్వంలో సెక్రటరియట్లోకి రానివ్వలేదని, తమ ప్రభుత్వం వారి కోసం గ్రౌండ్ ఫ్లోర్లో గదిని కేటాయిస్తుందని డిసెంబర్ 7 తేదీన ముఖ్యమంత్రి చెప్పారు. కానీ డిసెంబర్ 8వ తేదీన ఎవరిని సెక్రటరియట్ లోపలికి రానివ్వద్దని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చారు. అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పుడే ఆహ్వానిస్తానే రావాలని చెప్పారు. అయిపోయింది. జర్నలిస్టులకు కూడా మంచు తుణుకలు చేసిల్లాల జీవితాలు. ఏంది? రాజపాలనతో జనం పరిశాన్. ఎన్నికలలో ఇచ్చిన 5 గ్యారెంటీలకు సంబంధించి
ఏం చేసిందంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో పరేషాన్ చేసింది. ఆర్జీలు పెట్టుకోమన్నది 6 గ్యారెంటీలలో తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి రకరకాలుగా చెప్పి ఆఖరికి ఏదీ లేకుండా పోయింది. ఇక రాజకీయ దాడులు పాపం మిత్రుడు సురేష్కు సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్త మీద ఆయన మీద దాంతోపాటు ఇంకొకరి 2 యువకుల మీద పూర్తి స్థాయిలో దాడులు చేసిన ఘటనలు. ఊరవతల హైకోర్టుకు ల్యాండ్ క్రూజర్ల గమ్మత్తు 27న ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు, రకరకాలుగా చెప్పిండు, అయిపోయిన పరిస్థితి. ఇక ఏంది ఆగిపోయిన పెళ్లికి బాజాలేంది. మహబూబ్ నగర్లో అమరరాజా కంపెనీ లిథియం అమోనియాకి గీగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు వచ్చాయి, నిర్మాణాలు కూడా చేపట్టాయి. అదేంటంటే వీళ్ళందరూ ఆయన గెలవడం మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పుర్రి తెలంగాణలో ఎట్లా జరుగుతున్నది ఏం కథ అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏమన్నా ఉంటుందా? ఇగో ఇది సర్కారీ హత్యగా సోమాజిగూడ ఏంది సర్కారీ హత్య సోమాజిగూడ ఆటో డ్రైవర్ సతీష్ బలవన్ మరణానికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? తెలంగాణ ప్రజలారా ఇంత ఘోరం మీరేమన్నా చూసిర్రా?